Have a blast! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికీ విడుదలైన చేసిన అప్డేట్స్ చూస్తే సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయబోతుందని స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా ఈ సినిమాకు ఇప్పుడే పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు క్రిటిక్ ఉమైర్ సంద్ ఈ సినిమా రివ్యూ తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా గేమ్ చేంజర్ సినిమా గురించి ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమా అసలు బాలేదని, ఇదొక టైం వేస్ట్ సినిమా అని ఒక మాటలో సినిమాపై నెగిటివ్ రివ్యూస్తో సంచలనము సృష్టించాడు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారమే ఈ రివ్యూ ఇస్తున్నాము. మనం ఎగ్జాక్ట్గా మరి ఈ రివ్యూ నిజమా కాదా అనేది మనకైతే స్పష్టంగా తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న సందర్భంగా మనము రివ్యూ అయితే ఇస్తున్నాం. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న గేమ్ చేంజర్ చిత్రం అత్యంత బలహీనమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. బోరింగ్ నరేషన్, కాలం చెల్లిన కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్ని కూడా పేలంగానే ఉన్నాయని బాలీవుడ్ క్రిటిక్ తెలిపాడు. నటీనటుల ప్రదర్శన కూడా అంతగా లేదని తెలిపారు. ఈ విషయంలో రామ్ చరణ్ నన్ను క్షమించాలి అని తను కోరాడు. ఒక్క మాటలో ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక టార్చర్ అంటూ ఈయన ఈ సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇక ఈయన చేసిన ఈ పోస్ట్ పై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సినిమా విడుదల కాకుండా ఇలాంటి నెగిటివ్ ప్రచారాలు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఉమర్ సంద్ ఇచ్చినటువంటి రివ్యూ నిజమా కాదా అనేది మనం స్పష్టంగా తెలియలేదు, కానీ మనకు వస్తున్నటువంటి సమాచారం మటుకు ఇక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి సందర్భంగా ఈ రివ్యూ ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క రివ్యూపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి.